హాయ్ అండి, ఎలా ఉన్నారని అందరూ? సంక్రాంతి పండుగ అంతా ఎలా జరుపుకున్నారండి? నాన్ వెజ్ తినేవాళ్ళు అందరూ మన కనుమ రోజు నాన్ వెజ్ వండుకుంటాం కదా. ఇది అమ్మ చేతి వంట అండి. మా అమ్మగారు మా కోసం ఫార్మ్ కోడి ఆవిడ స్టైల్లో వండారు. చాలా బాగుంది. ఇది నాటుకోడి కాదండి, నాటుకోడిని కాలుస్తారు, ఫార్మ్ కోడిని కూడా కాలుస్తారు. అది నాటుకోడి టేస్ట్ వేరు, ఫార్మ్ కోడి టేస్ట్ వేరు. కిలో తెప్పించామండి. కొంచెం ఉప్పు నీళ్ళు వేసి శుభ్రంగా కడిగేశారు మా అమ్మగారు. ఎందుకంటే చిన్న చిన్న ఎంటుకలు అవి ఉంటాయి కాల్చిన తర్వాత, అవంతా క్లీన్ చేసేసారు. ఒక 2-3 సార్లు కడగాలండి, ఎందుకంటే కాలుస్తాం కదా, కొంచెం స్మెల్ అది పోతుంది. ఒక కుక్కర్ గిన్నె తీసుకున్నారండి, అందులో శుభ్రంగా కడిగిన మాంసం వేశారు. 6-7 స్పూన్లు అంటే మీరు తినే కారం బట్టి, మీరు వండి క్వాంటిటీని బట్టి కారం వేసుకున్నాం మేము. పసుపు, ఉప్పు తీసుకునే క్వాంటిటీని బట్టి ఉప్పు, కారం, పసుపు వేసుకోండి. ఇంత కారం అనొద్దు, ఎందుకంటే నేను కిలోకి చెప్తున్నాను కాబట్టి అంత పడుతుంది. ఆ చికెన్లోనే మేము మసాలాలు వేసామండి. మేమేమి వేసామంటే మసాలా ఆకు వేసాం, మిరియాలు వేసాం, కొంచెం మిరియాలు ఎక్కువ వేసాం, దాల్చిన చెక్క, ఏలకులు, లవంగాలు కూడా వేసామండి. కొంచెం ఆయిల్, ఆ కూరకి కొంచెం నీళ్లు కూడా వేసి బాగా కలిపి స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టిందండి. దీనికి ఒక పేస్ట్ రెడీ చేసింది అమ్మ. అది ఏంటంటే మిక్సీ జార్ తీసుకుని అందులో అమ్మ అల్లం, వెల్లుల్లిపై, జీలకర్ర, గసగసాలు వేసింది. ఇంకా నేనైతే ఇందులో కొబ్బరి వేస్తానండి, జీడిపప్పు వేస్తాను, ధనియాలు కూడా వేస్తాను. పక్కన స్టవ్ మీద గోదావరి రొయ్యలు వేపుతుందండి. చాలా సింపుల్గా వేపుడు చేసేసిందండి. ఉప్పు, కారం, పసుపు వేసి చాలా టేస్ట్ వచ్చింది. కొంచెం ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మనం తయారు చేసిన పేస్ట్ వేసేయాలండి. వేసి శుభ్రంగా కలిపి అప్పుడు కుక్కర్ విజిల్ పెట్టాలి. కోడిని బట్టి ఉంటుందండి. లేత కోడి అయితే 4-5 విజిల్కి అయిపోతుంది. కొంచెం ముదర కోడి అయితే 6-7 వేయించినా ఏం పర్వాలేదు. పక్కన ఇంకో బాండీ పెట్టుకుని అందులో కూరకి సరిపడా ఆయిల్ వేసుకుని అందులో ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కోసిన 3-4 ఉల్లిపాయల ముక్కలు, కరివేపాకు, మీకు ఇష్టమైతే పచ్చిమిరపకాయలు పొడుగ్గా సీరు కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు కొంచెం లైట్గా బ్రౌన్ అవ్వాలండి, అప్పుడే టేస్ట్ ఉంటుంది కూరకి. కుక్కర్ చల్లారాక మూత తీసి పెట్టుకోవాలి. ఈ లోపల మనకు బ్రౌన్ అయిపోయాయి కదా ఆనియన్స్, అందులో మగ్గిన ఉల్లిపాయలో పసుపు, కారం, ఉప్పు వేసి శుభ్రంగా తిప్పిన తర్వాత ఇప్పుడు మనకి చల్లారిపోయింది కదా కుక్కర్, ఆ కుక్కర్లో ఉన్న చికెన్ మొత్తం ఆ నీళ్ళతోటే ఆ గిన్నెలో వేసేసి శుభ్రంగా తిప్పాలండి. అదే గిన్నెలో మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు బాగా మగ్గనిచ్చేయండి. మీకు ఎంత గ్రేవీ కావాలో అంతవరకు వేసి కొత్తిమీర దింపేసుకోండి. ఒకవేళ మీకు ఇంకా ముక్క ఉడకలేదనుకోండి, అప్పుడు ముదరకోడి అయితే ఉడకదు. మళ్ళీ మీరు కావాలితే విజిల్ వేయించుకోవచ్చు. మాకు టైం లేదని మళ్ళీ మేము విజిల్ పెట్టేసాం. మాది కొంచెం ముదురుకోడి, ఇంకో 3-4 విజిల్ వేయించామండి. అప్పుడు మాకు ఎంతవరకు కావాలి గ్రేవీ, మీకు ఎంతవరకు గ్రేవీ కావాలో అంతవరకు ఉంచుకోండి. మాకైతే ఇట్లా కావాలని అమ్మ ఇలా చేశారు. ఇదండి కనుమ రోజు అమ్మ చేసిన అమ్మ చేతి వంట, ఫారం కోడి కర్రీ అండి. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. చూస్తుంటే చూడండి నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. మీ అందరికీ నచ్చితే ఏం చేయాలి? ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఈ కర్రీ వేడివేడి అన్నంలోకి బాగుంటుందండి, గారెలకి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది. ఇంకా కొంచెం పులుసు ఉంటే రాగి సంగటికైతే అదుర్సండి. వేడివేడి అన్నంలోకి మేము నిమ్మకాయ పిండుకుని తిన్నామండి, చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి అమ్మ చేతి వంట, తిని నాకు కామెంట్ పెట్టండి.